2026 2027 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాలు. తులారాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. ఈ 9 పాదాలు తులారాశి జాతకులు. వారికి ఆదాయం 5, ఖర్చులు ఎక్కువగా చూపిస్తున్నాయి. శుభకార్యాలు చేయడం, ఇల్లు, స్థలాలు, పొలాలు కొనడం ఎక్కువగా ఉంటుంది. ఖర్చు చేసే ముందు ఆలోచించవలసి ఉంటుంది. రాజ్యపూజితం 6, అవమానం 3. సంఘంలో పేరు ప్రతిష్టలు బాగా పెరుగుతాయి ఈ సంవత్సరం. వీళ్ళ మాటలకి ఎక్కువ మంది సపోర్ట్ చేస్తారు ఈ సంవత్సరం ఈ రాశి వారికి. ఉద్యోగ విషయంలో ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం మెల్లిగా మార్పులు వస్తాయి, కానీ బలమైన మార్పులు వస్తుంటాయి. ఈ తులారాశి వారికి గురువు, శని, రాహువు ఈ బలమైన గ్రహాలు ఏ ఫలితాలు ఇస్తాయో చూద్దాం. ఈ గురువు ఈ రాశి వారికి 9, 10 స్థానాల్లో ఈ సంవత్సరం అంతా ఉంటారు. ధనాన్ని కలగజేస్తాడు, శుభకార్యాలు జరుపుతాడు. వల్ల ధన సంపాదన, ఇంట్లో శుభకార్యాలు, ఉద్యోగాల్లో ముందుకెళ్ళి ప్రమోషన్లు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఈ రాశి వారికి గురువు అన్ని శుభ ఫలితాలు ఎక్కువగా అందిస్తారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం శని భగవానుడు 6వ స్థానంలో ఉంటారు. 6వ స్థానంలో శని చాలా మంచి ఫలితాలు ఇస్తారు. ఎంత కష్టపడితే అంత ఫలితం. శ్రమ ఉంటుంది, తగ్గ ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి శని చాలా బాగా యోగిస్తాడు. రాహువు 5వ స్థానంలో ఉంటున్నారు. రాహువు ఏ పని చేయనివ్వరు, తరచూ మార్పులకి ఎక్కువగా ఇస్తుంటాడు. బుర్ర పాడు చేస్తుంటాడు అప్పుడప్పుడు. దాన్ని అనుకూలంగా మార్చుకొని ముందుకు వెళ్ళగలిగితే రాహు ఫలితాలు కూడా చాలా చక్కగా ఉంటాయి. చాలా మంచి మంచి ఆలోచనలు వస్తాయి. ఉన్నతంగా ఆలోచిస్తారు. పెద్ద పెద్ద వాటి గురించి ఆలోచిస్తారు. చిన్నవి ఏవి కూడా రాహువుకు నచ్చదు. ఎక్కువగా చేయాలనుకుంటాడు రాహువు. ఆలోచనలు అలా ఉంటాయి ఈ రాశి వారికి. ఈ సంవత్సరం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం. రాశిలో ఈ 9 పాదాల్లో మీ నక్షత్ర పాదం ఏంటన్నది కామెంట్లో తెలియజేయండి.